అనేది అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అరికట్టొచ్చని నా ఉద్దేశం. రైట్. ఇంకొకటి అనిల్ గారు, అంటే చాలా మంది మాట్లాడుతున్నా కానీ అంత హైప్ రాలేదు ఎప్పుడు కూడా, కానీ రీసెంట్ డేస్ లో మాత్రం సజ్జనార్ ఇన్వాల్వ్ అయిన తర్వాత, అన్వేష్ ఏవో వీడియోస్ చేసిన తర్వాత మాత్రం చాలా హైప్ వచ్చింది. అన్వేష్ కి ప్రాణహాని ఉంది అని చాలా మంది అంటున్నారు. రైట్. సో బేసికలీ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఇంగ్లీష్లో అంటారు ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అని. సో ఆ సొసైటీ మీద ఫెయిత్ అనేది ఉంచుకోవాలి, అమ్మల మీద అక్కల మీద. ఐ థింక్ యు ఆర్ అ గ్రేట్ లీడర్. అంటే నీకు అంతమంది ఇన్ఫ్లుయెన్స్, అంతమంది ఫాలోవర్స్ వచ్చారంటే ఇట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్. యూజ్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. అంటే యూ కెనాట్ యూజ్ ఇట్ అంత అబ్సెంట్గా మాట్లాడాల్సిన అవసరం. ఇది గ్రేట్ మ్యాన్, గ్రేట్ గై, గ్రేట్ నాలెడ్జ్. అన్ని దేశాలు తిరిగాడు కాబట్టి యూజ్ ఇట్ ప్రజెంట్. అంటే యూ ఫైట్ ఫర్ ఇట్, యూ ఫైట్ ఫర్ ఇట్. అంటే ఆయన ఫైట్ చేసాడు కాబట్టి కూడా ఇంత అవేర్నెస్ వచ్చింది అంటున్నారు కదా. ఏమోనండి తెలియదు. మీరు ఫాలో అవ్వలేదా? రైట్. సోషల్ మీడియాలో అరిస్తేనే గొప్ప కాదు. బెట్టింగ్ యాప్ గురించి ఇంకేమైనా మాట్లాడారు? ఎవరు ఇప్పుడు అంటే అన్వేష్ కి స్విచ్ అవుతున్నారు, బెట్టింగ్ యాప్ మీద మాట్లాడదాం అంటున్నాను నేను. అన్వేషే కదండి బెట్టింగ్ యాప్స్ పైన ఫైట్ చేసింది. ఓకే, అది దీనంటే పర్టిక్యులర్ వాళ్ళకి ఇండివిజువల్ వార్ ఉండేనండి. వాళ్ళకి పడలేదు మాట్లాడే. వాట్ ఎవర్ ద రీజన్స్, అతను మాట్లాడాడు, ఫోకస్ చేశాడు. కరెక్ట్. ఇండివిడ్యువల్ వార్ చేసుకున్నారు వాళ్ళు. ఆయన కాంపిటీషన్ కదా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళందరి మీద చెప్తే అయిపోయింది. అదృష్టం ఏంటంటే ఆయన యాడ్ చేయలేదు. అప్పుడులో ఆయనకి ఇలాంటి బెట్టింగ్ యాడ్ చేయన్నా అంటే చేసేవాడేమో. చేయమని ఆఫర్స్ వచ్చాయి ఆయనకి. ఎప్పుడండి వచ్చాయి? అవినాష్ వీడియోస్ లో పెట్టాడు కదా. అంటే రీసెంట్ కాదండి, రీసెంట్ కదా. ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది బెట్టింగ్? ఆయన మేబీ ఇండియాలో ఉండకపోవడం వల్ల ఆఫర్స్ రావచ్చు. రైట్. ఇంకా ఫైనల్ గా ఏం చెప్తారు కిరణ్ కుమార్ గారు బెట్టింగ్ యాప్స్ గురించి, మన ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి? ఏదే ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది మేడం. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, దీని వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇది మానుకోవాలి. ఇది మానుకోవాలంటే మన ప్రణాళిక ఏం చేయాలి, మన గవర్నమెంట్ దాని మీద ఏమి తీసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ లో స్ట్రైక్, వేరే వాళ్ళ కంటెంట్ వస్తే ఎట్లా స్ట్రైక్ అయ్యి వాళ్ళకి క్యాన్సిల్ అవుతుందో అలాంటివి చేయాలనుకుంటే బోల్డ్ చేయొచ్చండి. రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేసిన మానిటైజేషన్ కూడా ఆగిపోతుంది. అది ఆగిపోతుంది. అలాగే బెట్టింగ్ యాప్ అనేది అసలు అలా కనబడితే పోయేటట్టు, ఎవడు పెట్టినా కానీ ఇమీడియట్ గా పోయేటట్టుగా పెట్టుకుంటాం. రైట్ అండి. సుబ్బు గారు ఫైనల్ గా దీని మీద ఖచ్చితంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలండి. అదే విధంగా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్ అప్లికేషన్స్ కనీసం ఫోన్ మొబైల్స్ లో ఉండకూడదు. దానికి కఠినంగా ఒక సాఫ్ట్వేర్ అనేది రూపొందించితే మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారు, సెలబ్రిటీ, ఇక మీదటే ఇలాంటి బెట్టింగ్ సంబంధించి, జోదానికి సంబంధించే కదా, ఇందాక సార్ అన్నట్టు కూడా ఆహార పదార్థాలకు సంబంధించి, తర్వాత రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఏదైతే మానవ సమాజానికి ప్రమాదం వాటన్నిటిని కూడా అంటే చేయకోకుండా ఉండడం అనేది మంచి అంశం. తప్పకుండా దాన్ని వదిలేయాలండి. అంటే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వరల్డ్ లో మనం బ్రతకాలి అంటే ఇలాంటివన్నిటి కూడా కొంత అయితే సొంత లాభం కొంత మానుకొని సమాజం అంటే తోటి వానికి సహాయపడవని అలాగా మీరు ఆ లాభాలన్నింటిని మానుకొని అలాంటివి చేయకపోవడం వల్ల ఎంతో మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాటి నుంచి మీరు చూస్తే బెట్నో వైట్ అనే ఒక స్కిన్ క్రీమ్ ఉంటుంది, దాన్ని చాలా వరకు ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి స్కిన్ క్యాన్సర్స్ వచ్చినాయి. ఈ లేయర్లు లేచిపోయి ఊర్లలో ఉన్న యువత చాలా వరకు పాడైపోయారు. సో దయచేసి అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రోడక్ట్సే కాదు, యాప్సే కాదు, ఏదైనా సరే ఇక నుంచి యూట్యూబర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, తర్వాత ఎవరైనా మిగతా వాళ్ళు ఉంటే ఇవి చేయకుండా ఉండడం అనేది చాలా వరకు ఉత్తమమైనది. వీటి మీద నిజంగానే ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి. అప్లికేషన్స్ కూడా కనిపించకుండా, అసలు అలాంటివి ఏవి కూడా యాక్సెస్ లేకుండా ఉండేటట్లు చేయాలనేది నా అభిప్రాయం, నా ఉద్దేశం. అంటే ప్రాక్టీస్ టు ప్రీచ్ అండి. ప్రాక్టీస్ అన్వేష్ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు. వాట్ ఎవర్ ఈ స్పీక్స్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్. ఎందుకంటే అతను ఏది ప్రమోట్ చేయలేదు. సో ప్రాక్టీస్ టు ప్రీచ్ అన్న పదాన్ని పెట్టుకొని నువ్వు వాడి నచ్చి నువ్వు లాభపడిన తర్వాతే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుంటుంది. దిస్ ఈజ్ వన్ సజెషన్. డోంట్ గో అగేన్స్ట్ ది సొసైటల్ నార్మ్స్. లా లేదు, నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఏం కాదు అని ముందుకెళ్లకుండా సొసైటీ మీద కొంత ఫేత్ ఉంచుకొని, డబ్బు ఒకటే కాదు మనుషులతో ఉన్నటువంటి సంబంధాలు, మానవ సంబంధాలు కూడా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మా అసోసియేషన్ కానీ ఫిల్మ్ ఛాంబర్స్ కానీ దీన్ని స్టడీ చేసి ఒక గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, శ్రీచక్ర గారు, సుబ్బు గారు, కిరణ్ కుమార్ గారు, అలాగే ఫోన్ ఇన్ లో జాయిన్ అయిన చిట్టిబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్ రూమ్. నమస్తే. ఇప్పుడు విలేజ్ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, వీళ్ళంటే ఏవో డబ్బులు వస్తాయి, కాస్త ఏదైనా ఖర్చులకు వస్తాయని ఏదో 100-200 పెట్టి దాన్ని అడిక్ట్ అయిపోయి, అంటే దానికి వ్యసనంగా మారిపోయి ఆ లక్షల్లో అప్పులు తీసుకొచ్చి బంగారాలు తాకట్టు పెట్టి, భూములు తాకట్టు పెట్టి మరీ పోగొట్టుకొని ఈ ఫెర్టిలైజర్స్ కన్జ్యూమ్ చేసి మీ సెల్ఫీ వీడియోస్ తీసుకుని అమ్మ నన్ను క్షమించండి, నాన్న నన్ను క్షమించండి, ఇలా నేను చేశాను, నన్ను తప్పు చేసే బెట్టింగ్లు అంతా పోగొట్టుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి చాలా మంది సెల్ఫీ సూసైడ్ వీడియోస్ చేసుకొని మరీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చూసి
చూస్తే ఇక్కడ ఏంటంటే బిలో పవర్టీ వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. దీనికి కారణం ఏంటి? యాప్ క్రియేట్ చేసిన వాడి యొక్క ముఖ్య రీజన్స్ తర్వాత మాట్లాడదాం. చాలా మంది ఏమంటున్నారంటే 41A ఇచ్చి వదిలేస్తారు, మహా అయితే ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో. 100% అండి. ఎందుకంటే గేమింగ్ యాక్ట్ లో ఎక్కడ కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ లేవు. గేమింగ్ యాక్ట్ అంతా కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. దాంట్లో మీరు చూసుకున్నట్లయితే 7 సంవత్సరాల లోపు, అంటే 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా 3 సంవత్సరాల లోపు గాఢత కలిగిన నేరాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే 41A CRPC నోటీస్ దేనికి ఇస్తాం? నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి జైలు, అంటే స్టేషన్ బెయిల్, లైక్ స్టేషన్ బెయిల్. అదేంటంటే మీ వివరణ ఏంటి, మీ మీద పలానా కేసు వచ్చింది, దీని మీద మీ వివరణ ఇవ్వండి అని చెప్పి 41A CRPC ద్వారా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చే వివరణకి వీళ్ళు సాటిస్ఫై అయ్యారు అనుకోండి. కొన్ని ప్రత్యేక కేసులలో 41 CRPC ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ వివరణ సాటిస్ఫాక్షన్ గా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు దానికి సంపూర్ణంగా, అంటే వాళ్ళ సాటిస్ఫై కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి 41A అనేది ఏంటి అని అంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి ఇచ్చేది. ఇప్పుడు ఏదైతే 25 మంది సెలబ్రిటీలు కొత్తగా ఈ రోజు కూడా చాలా మంది యాడ్ అయ్యారు. సో వీళ్ళందరికీ ఎందుకు 41 ఇస్తున్నారంటే ఇవి అన్ని కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. కాగ్నైజబుల్ అఫెన్సెస్ లేవు ఇందులో. సో పెట్టి కేసులకు సంబంధించిన సెక్షన్లు, తర్వాత గేమింగ్ యాక్ట్ కి సంబంధించిన సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే గాఢత కలిగిన నేరాలు ఎక్కడ లేవు కాబట్టి వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి 41A ఇవ్వడం జరుగుతుంది. రైట్. అనిల్ గారు, అంటే ఈ కేసు గురించి మీరు ఏం చెప్తారు? మనం చూస్తే టెక్నాలజీ చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో యూస్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోయారు గేమింగ్ యాప్స్ వల్ల. సో ఏం చెప్తారు అసలు? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? అంటే బేసిక్గా మీరు యాక్చువల్లీ ఫౌండేషన్స్లోకి వెళ్తే అర్థం కాదు, చట్టాల్లో ఉన్న లొసుగులు అనమాట. సో గేమింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు దాన్ని. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే లాటరీ కానీ ఈ స్లాట్ మెషిన్స్ అన్ని కానీ, అంటే వేర్ యువర్ స్కిల్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, అంటే మన నాలెడ్జ్ కానీ ఫిజికల్ ప్రమేయం ఏమి ఉండదు. సరే ఉంటుంది. సరే గేమ్ ఆఫ్ ఛాన్స్ అది ఫస్ట్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటంటే మన ప్రేమమే మన నాలెడ్జ్ కూడా ఉంటుంది అనమాట దాంట్లో. సో ఫర్ రమ్మీ కావచ్చు, ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చి రమ్మీ గేమ్ ఆఫ్ స్కిల్ అంటున్నారా? గేమ్ ఆఫ్ స్కిల్ అనమాట. ఎందుకంటే దాంట్లో తెలివిగలడే ఆడగలుగుతాడు, నాలెడ్జ్ ఉండాలి ఆడటం. తర్వాత స్పోర్ట్స్ గేమ్స్, సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది గేమ్ ఆఫ్ స్కిల్ అని. సో స్పోర్ట్స్ లోకి వచ్చేవరకు హార్స్ రేసింగ్ కావచ్చు, అఫీషియల్ గా గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. సంక్రాంతికి మన కాక్ ఫైట్స్ కావచ్చు, బుల్ రేస్ కావచ్చు, క్యామెల్ రేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ గేమ్స్ కింద వస్తాయి అనమాట. దీంట్లో సుప్రీంకోర్టు రూలింగ్ ఏమిచ్చిందంటే మీరు ఆడుకోండి కానీ డబ్బులు పెట్టుకోవద్దు అని చెప్పింది. జస్ట్ ఫర్ ఫన్ కోసం ఆడుకోండి అన్నట్టు. నెక్స్ట్ ఇది కాకుండా కొత్త లొసుగు ఏం వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఫాంటసీ స్పోర్ట్స్ అని కూడా కొత్తగా వచ్చింది. ఈ ఫాంటసీ గేమింగ్ లో ఎట్లా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లెవెల్ ఉన్నాడు అనుకోండి, వాడేమంటాడంటే వర్చువల్ క్రికెట్ ప్లేయర్ వర్క్ గేమ్ ఆడతారు కాబట్టి వర్చువల్కి ఇప్పుడు కపిల్ దేవ్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, గవస్కర్ కావచ్చు, వాళ్ళు ఎట్లా ఆడతారు, ఏ పిచ్లు, బౌలింగ్ పిచ్చా, బ్యాటింగ్ పిచ్చా అన్నీ తెలిసి ఉంటేనే ఆడగలుగుతారు కాబట్టి దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు పర్ఫామ్. కాబట్టి సుప్రీంకోర్టు రూలింగ్ ఏమి ఇచ్చిందంటే దిస్ కెన్ బి అఫీషియలీ